2-3 రోజుల్లో సీఎం కేసీఆర్ను కలిసి త్వరలోనే టీఆర్ఎస్లో చేరతారని ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని తన మద్దతుదారులతో సుధీర్ రెడ్డి సమావేశమై టీఆర్ఎస్ పార్టీలో చేరే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తాను కేటీఆర్ను కలిసిన మాట వాస్తవం అన్నారు. కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నాను. నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్ పూర్తిస్థాయి హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా ఎల్బీనగర్ను పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్లో చేరబోతున్నానని సుధీర్ రెడ్డి తేల్చి చెప్పారు. ముఖ్యంగా ఎల్బీనగర్ చెరువుల సుందరీకరణ, బిఎన్ రెడ్డి కాలనీలో రిజిస్ట్రేషన్ సమస్య, ఎల్బీనగర్లో ఆస్తి పనుల సమస్య పరిష్కారానికి కేటీఆర్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. అనంతరం మీ వెంటే తాము వస్తామని సుధీర్ రెడ్డి మద్దతుదారులు ఆయనకు స్పష్టంగా హామీ ఇచ్చారు. మలక్పేట నియోజకవర్గం పునర్విభజనకు ముందు 2 సార్లు కాంగ్రెస్ తరఫున అక్బర్బాగ్ డివిజన్ కార్పొరేటర్గా సుధీర్ రెడ్డి పనిచేశారు. 2005లో హుడా చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా మళ్లీ గెలుపొందారు. అధికార పార్టీతో కలిసి పనిచేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో కాంగ్రెస్ను వీడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. సుధీర్ రెడ్డి కూడా కార్యకర్తుండడంతో రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అయినట్లేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.